హలో దోస్తులు, ఎవరన్నా బాగున్నారా? ఫస్ట్ టైం అన్వేషణ గురించి మాట్లాడుతున్నాను నేను. ఎందుకంటే అతను కొన్ని వీడియోస్ పెట్టారు, అవి నాకు నచ్చలేదు. ఏదైనా సరే ఉన్నదన్నట్టుగా మాట్లాడడం నాకు ఇష్టం కాబట్టి నా విధానంలో నేను వీడియో పెడుతున్నాను. కరెక్టా రాంగ్ అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు ఎక్కడ చూసినా జరిగే రచ్చ బెట్టింగ్ యాప్స్ కదా. బెట్టింగ్ యాప్స్కి ఎవరైతే ప్రమోట్ చేశారో వాళ్ళందరిపైన ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. మంచి విషయమే. మరి గతంలో కూడా సినిమా హీరోస్ కూడా ప్రమోట్ చేశారు, మరి వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలి కదా. ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్ల వల్ల ఎంతమంది చనిపోయారో మనం అందరం చూసాం. ఎంతమంది యువత నాశనం అయిపోయారో మన అందరికీ తెలుసు. అలాంటప్పుడు మరి అందరికీ సమానంగానే వర్తించాలి కదా పనిష్మెంట్ అనేది. అంటే వీళ్ళు సాదా సీదా యూట్యూబర్లు కాబట్టి ఇప్పుడు వీళ్ళ మీద పనిష్మెంట్ ఇస్తున్నారు. మరి గతంలో చేసిన వాళ్ళ మీద కూడా పనిష్మెంట్ ఇవ్వాలి కదా. మరి అన్వేషణ ప్రశ్నించాలి కదా. తర్వాత ఇంకో ప్రశ్న, ఇప్పుడు అన్వేషణ ఏమంటాడంటే, గవర్నమెంట్ ఆథరైజ్డ్ జిఎస్టీ పెయిడ్ లైసెన్సిబుల్ యాప్లు ఉన్నాయంట, అందులో కాస్తే తప్పు లేదంట. ఓకేనా, ఏ ప్రాబ్లం వచ్చినా సరే దానికి సంబంధించిన అధికారులు స్పందించారంట, దానికి సంబంధించిన ఏజెంట్లు స్పందించారంట. వీటికంట తలా తోక లేదంట, అందుకని చెప్పి ఈ తప్పు అంట. ఇది ఎక్కడ న్యాయం నాకైతే అర్థం కావట్లేదు. మరి ప్రజలే దీన్ని ప్రశ్నించాలి. మరి అతను కూడా ఇండైరెక్ట్గా ప్రమోట్ చేస్తాను కాబట్టి అతని మీద కూడా పనిష్మెంట్ తీసుకోవాలి కదా. ఏ యాప్లైనా యాప్లే కాబట్టి ఇలాంటి యాప్లు మనకు నష్టాన్ని కలిగిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కదాన్ని బ్యాన్ చేయాలి. ఇప్పుడు ఒక అతను వచ్చి చెప్పడం వల్ల వాళ్ళ వీడియోలు వీళ్ళకి పంపించడం వల్ల ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మరి గతంలో ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, మరి అప్పుడు ప్రభుత్వానికి కనిపించలేదా అనేది నా ప్రశ్న. మీరు కూడా ప్రశ్నించాలని చెప్పి కోరుకుంటున్నాను. నాకు అర్థం కాని చిక్కు ప్రశ్న ఏంటంటే, గతంలో ఎంతోమంది బలైపోయారు ఈ యాప్లకి. సినిమా సెలబ్రిటీలు కూడా ప్రమోట్ చేశారు. అప్పుడు స్పందించిన అన్వేషణ ఇప్పుడు సడన్గా ఎందుకు స్పందించాడు అనేది ఒక చిన్న డౌట్ అబ్బా. ఈ డౌట్ కూడా సమాధానం మీ దగ్గర ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి.